హే గైస్, వెల్కమ్ టు అర్జున్ టాక్స్. ఇప్పుడే గేమ్ చేంజర్స్ చూసొచ్చాను. ఎట్లుందో అన్ప్రిడిక్టబుల్ చూద్దామా? సో వెళ్ళగానే మన హీరో ఎంట్రీ అయింది. వెరీ కమర్షియల్ ఎంట్రీ. సో నాకు ఒక కమర్షియల్ టెంప్లెట్ మీద సినిమా తీసినట్టు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపించింది. దాన్ని ఊహించుకొని నేను సెకండ్ హాఫ్ ఊహించాను. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం నాకు డిసప్పాయింట్మెంటే ఉంది. సో ఎట్లా అంటే రెగ్యులర్ సినిమా లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము ఒక ఎగ్జామ్ తీసుకుంటే ఆ ఎగ్జామ్లో ఒక 2 క్వశ్చన్లు మంచిగా నేర్చుకొని ఫుల్ పర్ఫెక్ట్ నేర్చుకొని మిగతా అంతా సుత్తి కొడితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది సినిమా. అంటే ఒక్కొక్క పాయింట్ ఎలివేషన్లు ఉన్నాయి. కాకపోతే ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ సినిమా చూస్తుంటే ఇది శంకర్ సినిమా లాగా లేదు. అంటే శంకర్ మరి ఎందుకు అలా తీస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇండియన్ 2 పోయింది, కాకపోతే దీంతో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా. బట్ నా ఎక్స్పెక్టేషన్స్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం రీచ్ అవ్వలేదు. సో మనకు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అసలు అన్ప్రిడిక్టబులే ఉంటుంది. అదొక్క తాడ అన్ప్రిడిక్టబుల్ మంచి న్యాయం చేసిన అనిపించింది. కాకపోతే మనము సినిమాలోకి వెళ్తే మన కియారీ అద్వానీ కానీ లైక్ మన రామ్ చరణ్ కానీ బాగా చేశారు. నెక్స్ట్ శ్రీకాంత్ బాగా చేశాడు. మన ఎస్జే సూర్య వస్తే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. సో ఆ మేనరిజము దాంతో ఫన్ జనరేట్ అవుతుంది. లైక్ ఓవరాల్ మూవీ చూస్తే మనకు కొంచెము ఎక్కడనో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం రెగ్యులర్ నోటు, 2 క్యారెక్టర్స్ అని చెప్పాం కదా. సో వాళ్ళ నాన్న అది అలానే ఉంటుంది. మనం రెగ్యులర్ నోటు మీద కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో అలానే ఉంది. సో ఓవరాల్ చూస్తే మాత్రము మనము అంటే నాకు కొద్దిగా ఎందుకో శంకర్ స్టాండర్డ్ మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఒకటే మ్యూజిక్ అంతటా కొంచెం చేంజ్ చేసి వాయించినట్టు అనిపించింది. నెక్స్ట్ పాటలు మాత్రం డిసప్పాయింటింగ్. అండ్ మనము ఎప్పుడో ఇంత ట్రోల్ జరుగుతున్న పాట నానా హైరానా మాత్రం లేదు సినిమాలో. సో ఆ ప్లేస్లో డోప్ సాంగ్ పెట్టిండు అనుకుంటా. సో కొంచెము అది లైక్ అక్కడ వచ్చే సిచ్యువేషన్ కాదు, కాకపోతే అక్కడ వచ్చింది. ఈ మొత్తం ఎట్లుంటుందంటే సినిమా కొంచెము నాకెందుకో సెకండ్ హాఫ్లో కొంచెము అంత గెస్ చేయొచ్చు మనం. ఒక ఎమోషనల్ సీను లైక్ లాస్ట్ క్లైమాక్స్ కొంచెం నాకు ఒక్కొక్కసారి సరైనడు గుర్తొచ్చింది. లైక్ అలా ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింటింగ్ ఉంది. సో మీరు చూడండి, చూసి లైక్ చూడొచ్చు. సంక్రాంతి విన్నర్ అని చెప్పలేము.